మొన్న సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించి దాన్ని విడుదల చేసింది. చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే రాష్ట్రం లోపల కానీ దేశం లోపల కానీ మనం ఎంతున్నాం అనే విషయం మనకు తెలవాల. మన ఆస్తులు ఎంతున్నాయి, అంతస్తులు ఎంతున్నాయి అనే విషయం మనకు ఎట్లయితే తెలుస్తుందో, మా కులం లోపల మా జనాభా ఎంతుంది, మేము ఎంతుంది అనేది విషయం ప్రతి ఒక్కరికి తెలవాలనే ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది. అట్టి సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించి దాని ఇండెక్స్ ని మొన్ననే విడుదల చేసింది. తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటూనే మా కమ్యూనిటీ, మేము బీసీఏలో ఉన్న వడ్డెర కమ్యూనిటీ, మా వడ్డెర కమ్యూనిటీ జనాభాను తక్కువ చూపించింది అక్కడ. ఇది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే వాళ్ళు మా జనాభాని 6,43,571గా చూపించారు. వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో మా జనాభా 6,43,571గా వడ్డెర జనాభాను చూపించారు. నిజానికి మేము ఉన్నది 20 లక్షల పైన మేము చెప్పుకుంటున్నాం. 15 నుంచి 20 లక్షల జనాభాకు ఎక్కడ తగ్గకుండా ఉంటాం. మేము 4 to 5% జనాభా మన తెలంగాణ రాష్ట్రంలో ఉంటుంది. ఎందుకంటే తెలంగాణ ఒక హైదరాబాద్లోని మా జనాభా సుమారుగా 60 నుంచి 70 వేల పైచిలకు జనాభా మేము ఉంటాం. షేర్లింగపల్లి కాన్స్టిట్యున్సీలో, కుతుబుల్లాపూర్ కాన్స్టిట్యున్సీలో 35 నుంచి 40 వేల మంది జనాభా ఉంది మాది. అదే రకంగా సికింద్రాబాద్ లో కూడా 20-25 వేల జనాభా ఉంది. మొన్న జూబ్లీ సెలక్షన్స్ అయినాయి. మొన్నటికి 22,000 ఓటర్స్, అంటే సుమారుగా 25,000 నుంచి 30,000 మంది జనాభా వాళ్ళు జూబ్లీ కాన్స్టిట్యున్సీలో ఉంటాం. అదే రకంగా రాజేంద్ర నగర్ లో 25,000 నుంచి 30,000, కార్వాన్ లో కూడా 20 నుంచి 25,000 మంది చూస్తారు. ఒకే దగ్గర వాళ్ళు 10,000 మంది ఉన్నారు కార్వాన్ లో చూసుకుంటే. అదే రకంగా ఎల్బీ నగర్ కాన్స్టిట్యున్సీలో 50,000 నుంచి 60,000 మంది ఉన్నారు. ఉప్పల్ కాన్స్టిట్యున్సీలో 25,000 నుంచి 35,000 మంది. అంటే ఒక హైదరాబాద్ లో చూసుకుంటే 5-6 లక్షల పై జనాభా కేవలం ఒక హైదరాబాద్ లోనే ఉంటది మనకు. ఈ గ్రేటర్ హైదరాబాద్ లో 28 నియోజకవర్గాలలో చూసుకుంటే 7 నుంచి 8 లక్షల జనాభా ఇక్కడ నల్గొండ జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో పెద్ద ఎత్తున మా వడ్డెర కమ్యూనిటీ ఉంటది. ఇక్కడ మహబూబ్నగర్ జిల్లాలో కూడా పెద్ద ఎత్తున మా వడ్డెర కమ్యూనిటీ ఉంటది. అంటే నువ్వు ఏ రకంగా తీసుకున్నా తక్కువలో తక్కువ 4 to 5% తక్కువకుండా మా జనాభా వడ్డెర జనాభా ఉంది. కానీ వాళ్ళు చూపించింది మాత్రం 6.5 లక్షలు మాత్రం చూపించారు. ఇది దేనికి సాంకేతం అని చెప్పేసి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. మాకు ఒక రకంగా చాలా బెటర్ ఇది. ఎందుకంటే గతంలో చూసుకుంటే గతంలో ఉన్న టిఆర్ఎస్ పార్టీ గత గవర్నమెంట్ మమ్మల్ని 3,60,000 చూపించింది. నయం మా రేవంత్ గారి సర్కార్ వచ్చిన తర్వాత మమ్మల్ని డబల్ గా చూపించారు. అంటే ఈ 10 సంవత్సరాలన్నీ మేము 3.5 లక్షలు ఉన్న జనాభా సుమారుగా 6.5 లక్షలు ఎట్లయినామో అనేది మాకైతే అర్థం కాదు. అంటే అప్పుడు ప్రభుత్వం మాకు తప్పుడు లెక్కలు చూపించిందని చెప్పేసి మేము చెప్తూనే ఉన్నాం. రేవంత్ సర్కార్ వచ్చిన తర్వాత 6.5 లక్షలు చూపించింది. అయితే ఈ సమగ్ర సర్వేలో సమగ్రంగా మొత్తంగా వ్యవస్థను మొత్తం చూడడం చాలా సంతోషం. అయినప్పటికీ మా జనాభా తక్కువ చూపించారు కాబట్టి ఆ విషయంలో చాలా బాధపడతా ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం అనేది సవరించుకోవాలా, మళ్ళీ రీసర్వే చేయాలా. ఎందుకంటే వచ్చే నెల నుంచి కేంద్ర ప్రభుత్వం కూడా సర్వే చేస్తా ఉన్నది. ఈ సర్వేలో తక్కువ చూపించడానికి రీజన్ ఏంటనేది మాకు తెలియదు. కానీ దీనిలో మేము కూడా ఒక కారణమే, మా వడ్డెర కమ్యూనిటీ కూడా తక్కువ చూపించుకోవడానికి. ఎందుకంటే మేము వలసదారులం. మేము ఈ కుటుంబ సర్వే చేయించారని చెప్పేసి అంటున్నారు. ఈ కుటుంబ సర్వే చేయించిన టైంలో నాకు తెలిసి మా ఇంటికి రాలేదు కుటుంబ సర్వే. మా ఈయన ఇక్కడ స్టేజ్ మీద ఎవరింటికి కూడా రాలేదు. మరి సర్వే ఏ రకంగా చేశారనేది దేవుడికి ఎరక. ప్రభుత్వాలు చేసే సర్వేని పకడ్బందీగా చేసి ఖచ్చితమైన లెక్కలు తీయించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూనే మా వడ్డెర కమ్యూనిటీ కూడా అత్యంత వెనుకబడ్డ వర్గం. మాది స్వతంత్రం వచ్చే నుంచి కూడా ఇప్పటిదాకా అత్యంత వెనుకబడ్డ వర్గాలలో చివరి స్థానంలో ఉన్న కమ్యూనిటీ ఏదంటే మా వడ్డెర కమ్యూనిటీ కూడా. ఎందుకంటే మేము ఎస్సీలో ఉండి రిజర్వేషన్ ఫలాలు పొందాల్సిన మేము ఈ ప్రభుత్వాలతో 1976 లో అంతకన్నా ముందు క్రిమినల్ ట్రైబల్స్ గా ఉన్న మేము, తర్వాత డినోటిఫైడ్ ట్రైబ్స్ గా ఉండి 1976 తర్వాత ఎరకల, యానాది, లంబాడ, వడ్డెర అనే కమ్యూనిటీస్ అంతా డినోటిఫైడ్ ట్రైబల్స్ ఉంటే ఆ రోజు ఎరకల, యానాద, లంబాడ అనే కులాలను తీసుకుపోయి ఎస్టీలలో వేసి మమ్మల్ని తీసుకొచ్చి బీసీ కులం వేసి తీవ్రమైన అన్యాయం చేశారు 1976 లో. 1976 కి వెళ్ళి కూడా మాకు రిజర్వేషన్ సౌకర్యం కల్పించాలా, మమ్మల్ని ఎస్టీలో కలపాలని చెప్పేసి ఆ రోజు నుంచి మా పెద్దల నుంచి కూడా ఇప్పటిదాకా తీవ్రంగా మేము పోరాటాలు చేస్తూనే ఉన్నాం. మాకు ఏ రకమైన రిజర్వేషన్ సౌకర్యం లేనందువల్ల మేము విద్య, వైద్యం, సామాజికం, ఆర్థికం, రాజకీయం అన్ని రంగాలలో కూడా అత్యంత వెనుకబడిపోయినాం. మేము ఎంత వెనుకబడిపోయినాం అని చెప్పేందుకు మీరు ఊహించిన నిన్న సమగ్ర సర్వేనే దానికి నిదర్శనం.